ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి ఒక అద్భుతమైన వాగ్దానమును ధ్యానించబోతున్నాం. మన జీవితంలో కష్టాలు, సమస్యలు, సవాలు ఎదురైనా దేవుని వాగ్దానాలు మనకు ఆశను కలిగిస్తాయి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనము. 33వ కీర్తన 22వ వచనంలో వాక్యం ఇలా ఉంది: యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకొని వచ్చున్నాము, నీ కృప మా మీద నుండుగాక అని. ఈ వచనంలో రెండు గొప్ప సత్యాలున్నాయి. మొదటిగా, దేవుని కృప మన మీద ఉండాలి. దేవుని కృప లేకపోతే మన వల్ల ఏమీ కాదు. మనం పడుతున్న శ్రమ, మన ప్రతిభ, మన దగ్గరున్న సంపద, మన స్నేహితులు, బంధువులు ఇవేవి మనకు సహాయం చేయలేవు. కానీ దేవుని కృపే మనకు స్థిరమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కృప అనేది ఉచితమైన బహుమానం. రెండవదిగా, మనము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నాము అని. ఇక్కడ కనిపెట్టుట అంటే వేచి ఉండడం అన్నమాట. అంటే ఆశతో ఎదురు చూడడం. మన ప్రాణము దేవుని మీద ఆధారపడుతూ ఆయన సమయంలో ఆయన రక్షణ కొరకు ఎదురు చూడాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చెప్తుంది: యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లాక నడుచుదురు అని. అందువలన మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని కృప కొరకు ఆరాటపడాలి. ఆయన సమయంలో ఆయన మన కొరకు పని చేస్తాడని విశ్వాసంతో వేచి ఉండాలి. మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మన శక్తి సరిపోదు, అవకాశాలు లేకపోవచ్చు. కానీ దేవుని కృప ఉంటే అసాధ్యం అనుకున్నది సాధ్యమవుతుంది. మూసేసిన తలుపులు తెరుచుకుంటాయి. బలహీనుడు బలవంతుడవుతాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఇజ్రాయేలు జనాంగమే. ఇజ్రాయేల్ జనము ఐగుప్తుల బానిసత్వంలో ఉన్నప్పుడు వారు నలుగుతూ ఏడుస్తూ దేవుని రక్షణ కోసం వేచి ఉన్నారు. వారు చాలా సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉన్నప్పటికీ దేవుడు వారి మొరను విని మోషే ద్వారా వారిని విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి వారిని రక్షించాడు. అరణ్యంలో ఆకాశం నుండి మన్నానిచ్చి వాళ్ళ ఆకలిని తీర్చాడు. వారి బట్టలు, చెప్పులు 40 ఏళ్ల పాటు పాడు కాలేదు. ఇదంతా వారి ఎదురుచూపు, దేవుని మీద విశ్వాసం వల్లే. ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఎప్పుడైనా మన పరిస్థితులు ఎంత కఠినమైనవైనా దేవుని కృప మన మీద ఉంటే ఆయన సమయంలో మనల్ని తప్పక రక్షిస్తాడు అని. ఇజ్రాయెల్ వారు వేచి ఉన్నట్లే మనము ప్రభు కొరకు, ఆయన సహాయం కొరకు వేచి ఉండాలి. అలాగే ఈ రోజు నీకు దేవుడు చెప్తున్నాడు, నా కృప నిన్ను కాపాడుతుంది అని. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా దేవుని కృప కొరకు ఎదురు చూడాలి. మన ప్రణాళిక కాక ఆయన ప్రణాళిక కోసం నిరీక్షించాలి. రెండవదిగా, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఎంత కష్టమైనవైనా, ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుని కృప నాకు సరిపోతుందని విశ్వసించాలి. మూడవదిగా, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ఎదురు చూస్తూ మన విశ్వాసం కోల్పోకుండా ప్రార్థించాలి. నాలుగవదిగా, కృతజ్ఞతతో ఉండాలి. చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఆశీర్వాదం ఆయన కృప వల్లనే అని మనం గుర్తించాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానములకే నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ కృప మా మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాం ప్రభువా. నీ సమయంలో మాకు సహాయం చేయము ప్రభువా. మేము మా శక్తి మీద ఆధారపడక నిన్నే పూర్తిగా విశ్వసించేటట్లు మాకు సహాయం చేయము ప్రభువా. ఈ రోజు నుండి మా జీవితాలలో నీ కృపతో కొత్త ఆరంభం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.